అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి సమావేశం ముగిసింది. టీడీపీ తరపున చంద్రబాబు, అచ్చెన్నాయుడు, జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున కేంద్ర మంత్రి షెకావత్ పాల్గొన్నారు. సుమారు 7:30 గంటల పాటు జరిగిన సమావేశం చర్చల అనంతరం ఇక షెకావత్ జయంత్ నోవాచల్ కు వెళ్లిపోయారు. అనంతరం చంద్రబాబు, పవన్ సమావేశమయ్యారని సమాచారం. బీజేపీ ప్రతిపాదనలపై ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరోవైపు బీజేపీకి కేటాయించే స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీడీపీ అభ్యర్థులతో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో 3 పార్టీల నేతలు దీనిపై చర్చించి 1-2 రోజుల్లో స్పష్టతకు రానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కూటమి సమావేశాల మీద చర్చించిన అంశాల మీద డీటెయిల్స్ ఏంటి? శ్రీ కూటమికి సంబంధించి 3 పార్టీలు ఇటు ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత కీలకంగా కూడా చంద్రబాబు నివాసంలో సమావేశం కొనసాగింది. దాదాపుగా 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగింది. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా ఈ సమావేశం కూడా కొనసాగింది. ఇప్పటికే టీడీపీకి సంబంధించి 31 టీడీపీ కాకుండా మిగతా జనసేన, ఇటు బీజేపీకి సంబంధించిన స్థానాల్లో 31 అసెంబ్లీ స్థానాలు, అలాగే 8 పార్లమెంట్ స్థానాలు కూడా పోటీ చేయబోతున్నట్టు కూడా ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా బీజేపీ తరఫున 10 అసెంబ్లీ స్థానాల్లోనూ, అలాగే 6 లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ పోటీ చేయబోతా ఉంది. ఇటు జనసేన కూడా, అంటే గతంలో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 పార్లమెంట్ స్థానాలను గతంలో కేటాయించినప్పటికీ బీజేపీ పొత్తులోకి రావడం భాగంగా కొన్ని సీట్లు జనసేనకు తగ్గినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 లోక్సభ స్థానాల్లో కూడా జనసేన పోటీ చేయబోతా ఉంది. దీని తర్వాత ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన తర్వాత సుదీర్ఘంగా ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో కూడా కొన్ని పథకాలను రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా జనసేన తరపు నుంచి మరొక 5 పథకాలను పెట్టాలని కూడా భావిస్తా ఉంది. దీనికి కాకుండా ఇప్పుడు ఉమ్మడిగా, అంటే 3వ పార్టీ కూడా వచ్చి కూటమిలో జాయిన్ అవటం నేపథ్యంలో టీడీపీ నుంచి ఏదైతే పథకాలు ఉంటా ఉన్నాయో, అంటే కేంద్రానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా అయితే చర్చలు జరిగింది. దీంతో పాటుగా 17వ తారీఖు చిలకలూరుపేట దగ్గరలో ఒక సమావేశాన్ని, భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ బహిరంగ సభకు ప్రధాని మోడీ కూడా హాజరవబోతా ఉన్నారు. 3 పార్టీలు కలిసి, అంటే 2014లో ఎలక్షన్ ముందు 3 పార్టీలు కలిసి పనిచేసి, అదే విధంగా ఇప్పుడు 2024లో కూడా 3 పార్టీలు కలిసి పనిచేస్తున్న సభా వేదికను కూడా పంచుకోబోతా ఉన్నారు. చంద్రబాబు 6 సంవత్సరాల తర్వాత చంద్రబాబు, ప్రధాని మోడీ కూడా సభా వేదికపై ఒకే సభా వేదికపైకి రాబోతా ఉన్నారు. దీన్ని కొంచెం గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా కూటమి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి 13 కమిటీలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో ఇటు చంద్రబాబు, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన అన్ని అంశాలను కూడా పొందుపరచబడతారు. థ్యాంక్ యూ మల్లికార్జున్. ఏపీలో కూటమి పార్టీల మధ్య సీట్లు ఖరారయ్యాయి. 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలకు బీజేపీ, జనసేనకు కేటాయించారు. ఇక 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేరింది. 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీలో ఉండనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి సమావేశం జరిగింది. టీడీపీ తరపున చంద్రబాబు, అచ్చెన్నాయుడు, జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున కేంద్ర మంత్రి షెకావత్ పాల్గొన్నారు. సుమారు 7:30 గంటల పాటు జరిగినట్లు ఈ సమావేశం తెలుస్తోంది. అయితే చర్చల అనంతరం షెకావత్ జయంత్ నోవాచల్ కు వెళ్లిపోయారు. అనంతరం చంద్రబాబు, పవన్ మరోసారి సమావేశమైనట్లు సమాచారం.